పొటాటో వెడ్జెస్కి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, నూనె, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, తురిమిన కీర, మిరియాల పొడి, పెరుగు, కొత్తిమీర. పొటాటో వెడ్జెస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా బాగుంది. ఇంగ్రీడియంట్స్ చూస్తేనే నోరు ఊరుతుందండి, ఎందుకంటే ఏమవుతుంది ఏంటి అని మాకు ముందే తెలుస్తుంది కాబట్టి. సో పొటాటో వెడ్జెస్కి మనం ఎటువంటి కోటింగ్ ఇవ్వట్లేదు. జనరల్గా బయట రైస్ ఫ్లోర్ కానీ, మైదా కానీ, బేసన్ కానీ ఇలాంటి కోటింగ్స్ ఇస్తారు. బట్ నాకు దీన్ని ఎలా యాజ్ యూజువల్ ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాను. సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వరు. సో దీంట్లో మనం పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ చేసేసి ఇలా ఈ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాము. వీటిని వేస్తున్నాను. ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్. దీంట్లోకి కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. బంగాళదుంప కంటేలాగా కలుపుకోవాలి. సో అశ్విని గారు, మనము పొటాటోస్ ఇందాక దీంట్లో బంగాళదుంపలు వేసి మసాలా వేసాం కదా, వాటిని ఇలా కోటింగ్ లాగా చేసి ప్లేట్లో పెట్టుకున్నాము. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుంటాం. డన్. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే. సో మనం స్పైసెస్ మిక్స్ చేసి పెట్టిన పొటాటోస్ని వేస్తున్నాను. సో అది ఫ్రై అయ్యేలోపు మనం సలాడ్ రెడీ చేసేసుకున్నాము. ఓకే. సో దానికి నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వరా. సో ఫస్ట్ మనం దీంట్లో తురిమేసుకున్న కీరా వేసుకుంటున్నాము. ఓకే. నెక్స్ట్ కొద్దిగా టొమాటో ముక్కలు. ఓకే. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, ఓకే, మిరియాల పొడి. ఇవి నేను ఫ్లిప్ చేయనా? సో పొటాటోస్ మనకి ఫ్రై అయిపోయాయి కాబట్టి దీన్ని ఆపేసుకుంటున్నాం. ఓకే. సో పొటాటోస్ ఫ్రై అయ్యాయి కాబట్టి మనం ఫస్ట్ దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం అశ్విని, తర్వాత సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. సో ఇందాక దాంట్లో మనం కీరా, టొమాటో, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసేసుకున్నాం అశ్విని. నెక్స్ట్ కొద్దిగా కర్డ్ వేస్తున్నాం. ఓకే. సో ఈ కర్డ్ కూడా మామూలుగా మనం హంగ్ కర్డ్ ఉంటుంది కదా, అలా తీసుకున్నా, లేదంటే దీన్ని కొంచెం వాటర్ పిండేసి తీసుకున్న సలాడ్ క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. అండ్ కీరా కూడా మనం తురిమేసాక కొద్దిగా వాటర్ స్క్వీజ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే. సో హెల్దీ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ కుకుంబర్లో 80% ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ వాటర్ ఇంటేక్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇటువంటి సలాడ్ని రీప్లేస్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ రెగ్యులర్ కీరా ముక్కలు తీసుకోవాలంటే చాలా బోర్ అయిపోయి ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సో రెడీ అయిపోయింది అశ్విని, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. సో దీని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో వెజ్జెస్ పెడతాం. ఓకే.
ఇంకొంచెం మనం బ్రాడ్గా కట్ చేసుకుంటే బాగుంటాయి కదా. బ్రాడ్గా ఇంకొంచెం మరీ ఓవర్ బాయిల్ చేయకుండా చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేసినప్పుడు బ్రేక్ అయిపోతుంది. సో అలేఖ్య గారు ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? సో ఇది మనకి ఈవినింగ్ స్నాక్ కానీ లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్గా కూడా పనికొస్తుంది. సో మనం ఇమ్యూనిటీలో భాగంగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, సో పొటాటో వెజ్జెస్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు? సో దీంట్లో మేజర్గా మనకి ప్రోబయోటిక్ అనమాట, అంటే మన కర్డ్ ఏదైతే యూజ్ చేసామో అది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే మేము అడ్వైస్ చేసే డైట్ మెడిటరేరియన్ డైట్. సో దాంట్లో ఏ డిష్ తీసుకున్నా అట్లీస్ట్ ఒక 2-3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాల్సి వస్తుంది అనమాట. అవును. సో అలా దీంట్లో కూడా మనం కుకుంబర్ తీసుకున్నాం, టొమాటో తీసుకున్నాం, పొటాటో తీసుకున్నాం అండ్ గుడ్ ప్రోబయోటిక్ తీసుకున్నాం. సో ఈ కాంబినేషన్ వల్ల మనకి గట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది లైక్ ఇంప్రూవ్ అవుతుంది. గట్ హెల్త్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఓకే అలేఖ్య గారు, సో వెజ్జెస్ అంటేనే అందరూ ఇష్టపడుతూ ఉంటారు, దట్ ఇన్ ఏ హెల్దీ వే. నేను ట్రై చేస్తాను ఇప్పుడు. దాన్ని మనం దేంతో మిక్స్ చేసి తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. వెజ్జెస్ని కెచప్ అట్లా వాటితో కంటే ఇలా క్రీమీ డ్రెస్సింగ్తో తీసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, పొటాటో వెజ్జెస్ అయితే రెడీ అయిపోయానండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పొటాటో వెజ్జెస్కి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు, నూనె, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, తురిమిన కీర, మిరియాల పొడి, పెరుగు, కొత్తిమీర. పొటాటో వెజ్జెస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బంగాళదుంప ముక్కలు, నూనె, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన కీర, టొమాటో ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, పెరుగు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిపై ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పొటాటో వెజ్జెస్ రెడీ.